అమెరికా ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వైరం ఇప్పుడు నేరుగా క్షిపణుల రణరంగానికి దారితీసింది. ఇరాన్ కోస్టల్ సర్వేలైన్స్ రాడార్ కేంద్రాలపై తాము దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఘాటుగా స్పందించింది. ప్రాంతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారిన ఇరాన్ 4 ఆత్మాహుతి డ్రోన్లను కూల్చివేసినందుకే తాము ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి బదులుగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ఏరోస్పేస్ ఫోర్స్ ద్వారా అమెరికా దాని మిత్ర దేశాల స్థావరాలను టార్గెట్ చేస్తూ శనివారం నాడు భారీగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణి దాడుల దెబ్బకు గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్లు ఒక్కసారిగా హై అలర్ట్లోకి వెళ్లిపోయాయి. బహ్రెయిన్ దేశవ్యాప్తంగా ఎయిర్ డిఫెన్స్ సైరన్ల మోగడంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇరాన్ సైన్యం కువైట్, బహ్రెయిన్ వైపు ఏకంగా 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. అయితే వాటిలో 6 క్షిపణులను అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకుని పూర్తిగా నాశనం చేయగా 7వ క్షిపణి తన లక్ష్యాన్ని చేరడంలో విఫలమైంది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నౌకాదళ 5వ బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని తాము పూర్తిగా దెబ్బతీశామని ఇరాన్ చేసిన ప్రచారాన్ని అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. అమెరికా సైనిక సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని, ఇరాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రకటనలని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మరోవైపు కువైట్ సైన్యం కూడా సోషల్ మీడియా వేదికగా ఒక అత్యవసర ప్రకటన విడుదల చేసింది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్ దాడులను తిప్పికొట్టడానికి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయని పేర్కొంది. నగరంలో పేలుళ్ల వంటి శబ్దాలు వినిపిస్తే ప్రజలు ఆందోళన చెందవద్దని, శత్రువుల క్షిపణులను గాల్లోనే తమ రక్షణ వ్యవస్థలు పేల్చివేయడం వల్లే ఆ శబ్దాలు వస్తున్నాయని స్పష్టం చేస్తూ పౌరులంతా భద్రతా సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ భీకర సైనిక ఉద్రిక్తతల మధ్య ఖాళీ దేశాల భద్రతా సంస్థలన్నీ తీవ్ర అప్రమత్తతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైన్యం అమెరికాకు ఒక భయంకరమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక తన వంకర బుద్ధులను, దాడులను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడానికి అమెరికానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేయడంతో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి గ్లోబల్ సంక్షోభానికి దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.